హలో ఆల్, వెల్కమ్ టు ఈషాస్ కిచెన్. ఈరోజు నేను షేర్ చేయబోయే రెసిపీ ఫిష్ కట్లెట్ అండి. జనరల్గా మనం ఫిష్ పులుసు, ఫిష్ ఫ్రై చేసుకుంటాం కదా. సో ఇది యూనిక్గా ఉంటుంది. స్టార్టర్ లాగా మనం తీసుకోవచ్చు ఫిష్ కట్లెట్ని. దీనికి మనకి బోన్లెస్ ఫిష్ దొరికితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒకవేళ దొరకకపోయినా మనము నార్మల్ ఫిష్ దొరికినా కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను నార్మల్ ఫిష్తోనే మీకు చూపిస్తున్నాను. ముందు ఇక్కడ మీరు హెవీ కడాయి కానీ హెవీ ప్యాన్ తీసుకొని దాంట్లో ఫుల్గా వాటర్ తీసుకోవాలి. దాంట్లో ఫిష్ పీసెస్ని ఒక 10 minutes బాయిల్ చేయాలి. ఈ బాయిల్ చేసినప్పుడు మనకి ఫిష్ పీసెస్ కలర్ చేంజ్ అయిపోతాయి. దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము ఒక స్ట్రైనర్లో ఈ పీసెస్ అన్నీ వేసేయాలన్నమాట. సో ఎక్సెస్ వాటర్ అంతా కిందికి వచ్చేస్తుంది. ఇలా బాయిల్ చేసే ముందు ఫిష్ పీసెస్ని ఒక 2 times క్లీన్గా వాష్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలా నీళ్ళన్నీ కిందికి వచ్చేసిన తర్వాత మనము ఈ ఫిష్ పీసెస్ని ఒక పెద్ద డిష్లోకి సపరేట్ చేసుకొని, కొద్దిగా వేడిగా ఉంటుంది కాబట్టి ముందు స్పూన్తోని మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కాబట్టి మనకి దీంట్లో ఉన్న బోన్స్ అన్నీ సపరేట్గా వస్తాయి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మనము చేత్తో కూడా జాగ్రత్తగా బోన్స్ అన్నిటినీ సపరేట్ చేసేయచ్చు. దీంట్లో రుచికి తగ్గట్టుగా సాల్ట్, అలాగే ఒక పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 tablespoon కారం పొడి, 1/2 tablespoon పసుపు, 1.5 tablespoon ధనియా పౌడర్, ఇంకా 1/2 tablespoon గరం మసాలా, అలాగే 1/2 tablespoon మిరియాల పొడి, లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఒక 2 బంగాళదుంపలు బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి మెత్తగా. సో వీటిని మెత్తగా మ్యాష్ చేసేసి మనము ఇందాక ఫిష్ కట్లెట్కి రెడీగా పెట్టుకున్నాం కదా మిక్స్, దాంట్లో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. బంగాళదుంపలు కూడా ఇందులో వేసుకొని అన్నీ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం కొద్దిగా తీసుకొని కట్లెట్ షేప్లో చేసుకోవాలి. ఇది సిలిండర్ షేప్లో అన్నా చేసుకోవచ్చు, లేదా కొద్దిగా ప్రెస్ చేసి కట్లెట్ షేప్లో అన్నా చేసుకోవచ్చు, మన ఇష్టం. ఇది ఒకవేళ మనకి షేప్ రాలేదు అనుకుంటే బ్రెడ్ క్రమ్స్ని కూడా ఈ మిక్స్లో వేసుకొని ఒకసారి కలుపుకోవచ్చు. సో ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత కట్లెట్ షేప్లోకి పైనుంచి మనము బ్రెడ్ క్రమ్స్ది కోటింగ్ ఇవ్వాలన్నమాట. అప్పుడే మనకు ఫ్రై అయిన తర్వాత పైన లేయర్ క్రిస్పీగా ఉంటుంది. సో ఇలాగా మనము ఎన్ని కట్లెట్స్ అయితే అన్నీ ముందే ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే అన్నీ ఒకేసారి ఫ్రై చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. మనం కట్లెట్స్ అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ తీసుకోవాలి కడాయిలో. ఇది కొద్దిగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కట్లెట్ అన్ని సైడ్స్ ఈక్వల్గా ఫ్రై అవ్వడానికి మనం వాటిని మధ్య మధ్యలో కొద్దిగా అన్ని సైడ్స్ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది వేసిన వెంటనే కూడా మనము టచ్ చేయకూడదండి, అవి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొద్దిగా ఒకవైపు ఫ్రై అయిన తర్వాతే మనం వాటిని ఇంకో వైపుకి తిప్పుకోవాలి.
కట్లెట్స్ మనం ఫ్రై చేసుకున్న తర్వాత ముందు పేపర్ నాప్కిన్లోకి తీసుకోవాలి. ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మనము సర్వ్ చేసుకోవచ్చు. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. పిల్లలకు కూడా ప్రాబ్లం లేకుండా ఈజీగా తినేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ వాచింగ్ ఈషాస్ కిచెన్.